హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో నేను వ్రతం కోసం శారీ తీసుకుందామని వెళ్ళిన రోజు ఇంకా వేరే శారీస్ కూడా కొన్నాను అని చెప్పాను కదా. అండ్ ఈ శారీస్ అన్నీ నాకు కాదు, ఇందులో 2 to 3 శారీస్ మాత్రమే నావి. మిగతా వచ్చేసి మమ్మీ అత్తయ్య వాళ్ళు తెమ్మన్నారు, సో వాళ్ళ కోసం అని తీసుకున్నాను. అండ్ ఈ పింక్ శారీ వచ్చేసి మా హస్బెండ్ అండ్ అత్తయ్య నా కోసం సెలెక్ట్ చేశారు, వ్రతంకి ఇది వేసుకో బాగుంటుంది అన్నారు. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది. బట్ నేను మగ్గం వర్క్ ఇస్తే ఆయన ఈ ఫ్యాబ్రిక్ పైన వర్క్ అంత బాగా ఉండదు, నార్మల్ పట్టు ఏదో ఫ్యాబ్రిక్ చెప్పారు, అది తెమ్మన్నారు, సో అది తెచ్చిచ్చాను. ఆ శారీ ప్రైస్ వచ్చేసి 3200 యాక్చువల్ ప్రైస్, బట్ మనకి డిస్కౌంట్లో 1600కి వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మంచి సీ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్. అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. దీనికి ఒక సైడ్ అయితే చిన్న బార్డర్ ఇచ్చారు, ఇంకో సైడ్ పెద్ద బార్డర్ ఇచ్చారు. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి బ్లౌజ్ ఫ్యాబ్రిక్. దీనికి మనం మంచిగా చిన్న వర్క్ వేయించుకొని ఇలా ఎల్బో హ్యాండ్స్ బార్డర్ ఎంతైతే ఉందో అంత బార్డర్ పెట్టుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే పైట కొంగు. దీని ప్రైస్ కూడా సేమే, 3200 ఉంటే 1600కి వచ్చింది. అండ్ ఆ రెండు శారీస్ కంటే ఇది మనకు కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది, కొంచెం ఎక్కువ అంతే, ఎక్స్పెన్సివ్ కాదు. ఇది వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ లాంటి కలర్. ఇది ఎందుకు ఎక్కువ అన్నాను అంటే దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చింది. ఈ బ్లూ ఇది వచ్చేసి మనకి పైట కొంగుకి వస్తుంది. అండ్ బ్లౌజ్కి వచ్చేసి సేమ్ బార్డర్ ఇచ్చి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇది స్టిచ్ చేయించుకుంటే మంచిగా కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వస్తుంది కదా, అది వర్క్ చేయించుకొని స్టిచ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 3500 ఉండింది, మనకి ఐ థింక్ 1800కి ఆర్ 1750కి వచ్చింది. అండ్ ఈ రెండు వచ్చేసి నాకు లాస్ట్ టైము మా అత్తయ్య కలంకారీ శారీ ఒకటి తీసిచ్చారు అని చెప్పాను కదా, అది నచ్చిందంట. సో దాంతో కలర్స్ ఉంటే తెమ్మన్నారు, అందులో 2 కలర్స్ ఉన్నాయి, సో 2 తీసుకున్నాను నేను. మంచి మరూన్ షేడ్లో వచ్చింది బ్లౌజ్. అండ్ ఈ శారీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1600 ఉండింది, బట్ ఇది 900కే వచ్చింది. మంచి కలర్స్ చాలా బాగున్నాయి అండ్ చాలా సాఫ్ట్. ఇందులో నేను 2 శారీస్ తీసుకున్నాను, ఒకటైతే ఈ గ్రీన్ కలర్, ఇంకొకటి ఎల్లో. బట్ బ్లౌజ్ కలర్ రెండిటికి ఆల్మోస్ట్ సిమిలరే వచ్చింది. అండ్ ఈ బార్డర్ ఈ శారీ కలర్కి ఈ బార్డర్ కలర్కి చాలా కాంట్రాస్ట్గా చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంది కదా. అండ్ ఈ శారీస్ అన్నిట్లో మీకే శారీ నచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. ఇది వచ్చేసి పైట కొంగు, మంచి మరూన్ కలర్ పైన వైట్ కలర్ ప్రింట్ ఇచ్చారు. అండ్ ఇందులో సెకండ్ శారీ వచ్చేసి నేను మస్టర్డ్ ఎల్లోలో తీసుకున్నాను. మస్టర్డ్ ఎల్లో శారీ కూడా సేమ్, కొంచెం స్లైట్గా వేరియేషన్స్ ఉంది బార్డర్ కలర్లో, వీడియోలో అది ప్రాపర్గా తెలుస్తుందో లేదో. అండ్ ఇది వచ్చేసి షో స్టాపర్ అని చెప్పొచ్చు ఈ బ్రైడల్ కలెక్షన్. నేను యాక్చువల్లీ సేమ్ శారీస్ అది సేమ్ టైప్లో 15,000 పెట్టి తీసుకున్నాను, మీరు నమ్ముతారో లేదో. అండ్ అలాగే ఉంది. మనకి వెడ్డింగ్ హాల్లో ఆ లైటింగ్కి ఏ శారీ ఏ ప్రైస్ ఎంత అని కూడా తెలియదు కదా. సో ఐ రిగ్రెట్ బయింగ్ దో శారీస్ అట్ 15,000 నౌ. సో ఇది వచ్చేసి మనకి నార్మల్ ప్రైస్ 3000 ఉంది, బట్ మనకి ఆఫర్లో జస్ట్ 1500కే ఇచ్చారు. ఇది వచ్చేసి ఫస్ట్ శారీ. దీని కలర్ సమ్వాట్ లైక్ రెడ్ కలర్ బార్డర్ అయితే ఉంది, అండ్ అది లావెండర్ రెడ్ అండ్ సిల్వర్ అలా డ్యూయల్ టోన్లో ఉంది ఈ శారీ కలర్. అయితే షైన్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ వాళ్ళు చెప్పారు ఫస్ట్ అయితే డ్రై వాష్కి ఇవ్వాలంట, సో ఆ తర్వాత కూడా డ్రై వాష్కి ఇస్తేనే శారీ బాగా మెయింటైన్ అవుతుంది అనుకుంటాను. అండ్ ఇదైతే బార్డర్ ఒక సైడ్ చిన్న బార్డర్ అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి పెద్ద బార్డర్. అండ్ ఈ 3 శారీస్లో కూడా మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఐ థింక్ ఇది నేను తీసుకుంటా అనుకుంటాను, ఈ షేడ్లో నాకు శారీ లేదు. ఇది వచ్చేసి ఎల్లో కలర్కి పింక్ కలర్ బార్డర్ వచ్చింది. అండ్ ఈ ఎల్లో వచ్చేసి మంచిగా మనకి ప్రింట్ వచ్చింది, ఈ పీకాక్ అవన్నీ ఉంటాయి కదా ఆ ప్రింట్ ఉంది దీనిపైన. ప్లాంట్స్ పీకాక్ అలా ఇచ్చారు. అండ్ బార్డర్ వచ్చేసి అన్నిటికీ సేమే, చిన్న బార్డర్ ఒకవైపు అండ్ పెద్ద బార్డర్ ఇంకో వైపు. ఈ ప్యారెట్ ఈ డీటెయిలింగ్ మీకు ప్రాపర్గా తెలుస్తుందా? అండ్ నేను ఈ శారీ తీసుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర పింక్ కలర్ బ్లౌజ్ ఉంది. మీకు ఆల్రెడీ బ్లౌజ్ కలెక్షన్ అని ఒక వీడియో చేశాను కదా, సో ఆ బ్లౌజ్ దీనికి మ్యాచ్ అయిపోతుంది, ఇంకో బ్లౌజ్ స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు కదా, అందుకు ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఈ శారీ నాకు ఎలా ఉంటుందో కమెంట్ చేయండి.
అండ్ ఈ పార్ట్ వచ్చేసి పైట కొంగు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్కి ఇచ్చారు. మేబీ ఈ బ్లౌజ్ నేను మా పాపకి పట్లంగా లాంటివి ఏమన్నా స్టిచ్ చేయిస్తాను కుదిరితే. బట్ తనకి ఇప్పుడు 4 years, మేబీ సరిపోతుందో లేదో తెలీదు, కనుక్కోవాలి. అండ్ బ్లౌజ్కి కూడా మనకి ఒక సైడ్ చిన్న బార్డర్ ఇచ్చారు, ఇంకో సైడ్ వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి లాస్ట్ శారీ. ఇది కూడా సేమ్. అండ్ ఈ శారీ వచ్చేసి లాస్ట్ మన శారీ కలెక్షన్లో. దీనికైతే బార్డర్ ఇలా సమ్వాట్ లైక్ గ్రీన్ టోన్లో ఇచ్చారు. అండ్ దీనిపైన కూడా మనకి పీకాక్స్ అవన్నీ ఉన్నాయి. ఐ విల్ షో యూ. ఈ శారీలో అయితే మనకి ఎక్కువ పింక్ అండ్ సిల్వర్, గ్రీను ఆ కలర్సే హైలైట్ అవుతాయి. సేమ్ పీకాక్ గ్రీన్ ఏదైతే ఉందో అలాంటి గ్రీనే మనకి బార్డర్కి కూడా ఇచ్చారు. ఇదైతే మనకి పైట కొంగు ఉంటుంది కదా, అది వస్తుంది. అండ్ ఈ శారీలో శారీ కలర్ ఎక్కువ బ్రైట్గా ఉన్నట్టు అనిపించింది నాకు బార్డర్ కంటే. అండ్ ఈ ఫోల్డింగ్స్ పోతే మళ్ళీ వేయడం కష్టం కదా, అందుకే స్లోగా తీస్తూ ఉన్నాను. ఇదైతే మనకి బ్లౌజ్ కోసం ఇచ్చారు. బ్లౌజ్ ఐ థింక్ నార్మల్గా మా మమ్మీ లాంటి వాళ్ళు అయితే వర్క్ వేయించుకోరు కాబట్టి వాళ్ళు నార్మల్గా స్టిచ్ చేయించుకోవచ్చు ఇదే బ్లౌజ్. బట్ మనం లైట్గా వర్క్ చేయించుకోవాలి అనుకుంటే రా సిల్క్ లాంటి ఫ్యాబ్రిక్ తీసుకొని వేసుకుంటే బెటర్. అండ్ ఇది వచ్చేసి క్లోజ్ వ్యూ కనబడుతుందా మీకు? ఈ పీకాక్స్, ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ అవన్నీ ఇచ్చారు. రియల్గా చూడటానికి శారీ చాలా చాలా షైన్ ఉంది. ఈ వీడియోలో ఎలా కనబడుతుందో మరి మీకు. అండ్ దీనికి కూడా మనకి నార్మల్గా కుచ్చు అవన్నీ వేస్తారు కదా, అలాంటివన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ శారీ. ఇది ఫ్యాన్సీ శారీ. కింద పింక్, బేబీ పింక్కి డార్క్ పింక్ ఫుల్ శారీ వస్తుంది. అండ్ ఈ శారీ వచ్చేసి మనకి 2784 రూపీస్ నార్మల్ ప్రైస్ అయితే, బట్ ఆఫర్లో నాకు 1950కి వచ్చింది. అండ్ మనకి బార్డర్ ఏదైతే బేబీ పింక్ ఉందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది. విత్ బుటాస్ ఇచ్చారు. అవి సెల్ఫ్ థ్రెడ్లోనే, ఫేడ్ ఏమీ అవ్వవు. ఐ మీన్ ఫాయిల్ ప్రింట్ కాదు. అండ్ ఇది కూడా ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇవ్వమని చెప్పారు. అండ్ తర్వాత మనమే వాష్ చేసుకోవచ్చు అంట. ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్యాబ్రిక్. అండ్ బ్లౌజ్ ఎలా కుట్టించాలి అని నేను ఆలోచిస్తున్నాను. మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే షేర్ చేయండి. అండ్ ఈ శారీస్ మొత్తంలో మీకు ఏ శారీ నచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్